జై సాయి మాస్టర్, జై బాబూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 5. భయమును జయించుట. భయం అన్నది అన్నిటిలోనూ ప్రబలమైన శత్రువు. అది వ్యక్తిలో అంతర్గతంగా కొలువుతీరి ఉండే రక్కసి. భయరహితముగా ఉండటం స్వేచ్ఛను పొందటానికి ఎక్కవలసిన మొదటి మెట్టు. జై సాయి మాస్టర్, జై బాబూజీ మహారాజ్. జై సాయి మాస్టర్, జై బాబూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 5, అంతర్భాగము. సైతాను. ఒక సాయంత్రము నేను నా తోటి విద్యార్థి పర్వతాలలో 30 మైళ్ళు నడిచాక కేదార్నాథ్కు 2 మైళ్ళ దూరంలో విశ్రమించడానికి ఆగాము. బాగా అలసిపోయామేమో, వెంటనే నిద్ర పట్టేసింది. కానీ విపరీతమైన అలసట వల్ల అదంతా కలత నిద్ర అయింది. చాలా చలిగా ఉంది, కానీ కప్పుకోవడానికి కంబలి లేదు. అందుచేత వెచ్చగా ఉండటానికి మెడ చుట్టూ చేతులు పెట్టుకున్నాను. నేను అరుదుగా కలలు కంటాను. నా జీవితంలో 3-4 సార్లే కలలు కన్నాను. అవన్నీ నిజమయ్యాయి. ఆ రోజు రాత్రి దయ్యం బలమైన చేతులతో నా మెడ నొక్కి ఊపిరి ఆడకుండా చేస్తున్నదని కల కన్నాను. నాకు ఊపిరి ఆడడం లేదనిపించింది. నా తోటి విద్యార్థి నా శ్వాసలో మార్పు చూసి నేను చాలా ఇబ్బంది పడుతున్నట్టు గ్రహించి నా దగ్గరకు వచ్చి నన్ను మేల్కొల్పాడు. ఎవరో నా గొంతును నులుముతున్నారు అని అన్నాను. అప్పుడు అతడు నా చేతులే నా గొంతుకు నొక్కుతున్నాయి అని చెప్పాడు. నువ్వు దయ్యమని అంటున్నది నీలోని అంతర్భాగమే. మన అజ్ఞానం చేత దయ్యం, చెడ్డ అన్న కల్పితాలు మన మీద రుద్దబడ్డాయి. మానవ మనస్సు ఒక అద్భుతము, ఒక మాంత్రికుడు. అది తనకు కావలసినప్పుడు దేవత రూపము, దయ్యం రూపం కూడా తీసుకొనగలదు. అది నరకం చవి చూపే బద్ధ శత్రువు, లేక స్వర్గాన్నిచ్చే ప్రాణమిత్రుడైనా అవ్వచ్చు. జ్ఞాన సముపార్జన పదంలో ప్రయాణించదలిచే ముందుగా మన చైతన్యానికి అడుగున ఉండే మనస్సులో దాగి ఉన్న భావాలను వెలికి తెచ్చి ఎదుర్కొని వాటిని అధిగమించాలి. కలలు కనటం మనసుకి సహజమైన స్థితి. అది మెలకువ, నిద్రల మధ్య స్థితి. ఇంద్రియాలు వాటి గ్రహణ శక్తిని వాడుకోవటానికి ఆటంకం వచ్చినప్పుడు మనస్సు దాని లోతులందు నిద్రాణంగా ఉన్న జ్ఞాపకాలను పునఃస్మరణ చేసుకుంటుంది. తీరని కోరికలన్నీ కూడా లోతు మనస్సులో దాగి ఉండి అవి నెరవేరే అవకాశం కొరకు వేచి ఉంటుంది. జ్ఞానేంద్రియాలు బాహ్య ప్రపంచంలో జరుగుతున్నది గ్రహించని స్థితిలో ఉండి స్మారక మనస్సు సేద తీసుకుంటూ ఉన్నప్పుడు పునఃస్మరణ చేసుకుంటున్న జ్ఞాపకాలు వెలికి వస్తుంటాయి. వాటినే కలలు అంటాము. కలలతో మనలో దాగి ఉన్న వ్యక్తిత్వాన్ని విశ్లేషించవచ్చును. ఈ పరిశీలనలు కొన్ని రుగ్మతలను నయము చేయటానికి అప్పుడప్పుడు సహాయపడుతుంటాయి. ధ్యానం యొక్క సహాయంతో మనం స్మారక స్థితిలో ఉంటూనే జ్ఞాపకాలను వెలికి తెచ్చి వాటిని విశ్లేషణ చేసి నిశితంగా పరిశీలించి ఒక సమస్య లేకుండా వాటిని పరిష్కరించుకోవచ్చును. కలలలో చాలా రకాలున్నాయి. మనము సామాన్యంగా పొందే మంచి, చెడు కలలే కాక ఇంకొక 2 రకాల కలలున్నాయి. వాటిని మనము విశ్లేషించాలి. ఒకటేమో భవిష్యత్తులో జరిగేవి సూచించేవి, మరొకటేమో విశేష భయాన్ని కలిగించేవి. అప్పుడప్పుడు భవిష్యత్తుని తెలిపే కలలు మార్గదర్శకమవుతాయి. ఆశాభంగం వలన కలిగిన విపరీత చింతనలకు భయంకర కలలు చిహ్నాలు. మనిషి బాగా అలసిపోయినా, బాగా అజీర్తితో ఉన్న భయానక కలలు రావచ్చు. ఇప్పటి వరకు పగటిపూట దయ్యాన్ని చూశానని చెప్పిన మనిషిని నేను చూడలేదు. నా తోటి శిష్యుడు నవ్వుతూ నాతో ఇలాగా అన్నాడు: చీకటిలో ఒక త్రాడును పాముగా పొరబడవచ్చును, దూరంలో ఉన్న ఎండమావిని నీరుగా పొరబడవచ్చును. వెలుతురు లేకపోవడము అవి అలాగా కనబడడానికి ముఖ్య కారణము. దయ్యం అనేది ఉందా?
సర్వవ్యాప్తి అయిన సర్వజ్ఞుడైన భగవంతుడు ఒక్కరే ఉన్నప్పుడు దయ్యాలకు ఉండటానికి చోటు ఎక్కడ ఉంది? దేవుడు ఉన్నాడని మర్చిపోయి మతం అనే వ్యాధితో బాధపడుతూ ఉన్న వాళ్ళు దయ్యాలున్నాయని నమ్ముతారు. విరుద్ధ భావము మానవ శరీరంలో నివసించే భయానక భూతం. విరుద్ధ భావాలు మార్చివేస్తే దైవిక భావనలు వస్తాయి. నరకమైన స్వర్గమైన రూపకల్పన చేసేది మనస్సే. దెయ్యం అంటే భయపడడం ఒక నిజం కాని భయం. ఒక నిజం దెయ్యం అంటే భయపడడం ఒక నిజం కాని భయం. అది వ్యాధిగా మారకముందే దానిని మనస్సు నుండి తొలగించి వేయాలి. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 5, అంతర్భాగము. దెయ్యమని పొరబడడం. హిమాలయ శ్రేణుల మొదలనున్న నైనిటాల్ అడవులలో నేను ఉన్నప్పుడు 6000 అడుగుల ఎత్తున ఉన్న ఒక చిన్న పట్టణానికి అప్పుడప్పుడు దిగుతూ ఉండేవాడిని. ఎలాగైతే స్వాములు యోగులు కనిపిస్తే వారి ఆశీస్సులు సలహాలకు వారి వెంట పడేవారో అలాగే జనులు వాటి కోసం నా వెంట పడేవారు. నా సాధన జరుపుకోవటానికి వీలుగా నేను వారి బారి నుండి రక్షించుకోవలసిన అవసరం కనిపించింది. ఆంగ్లేయులు చనిపోతే వారిని పూడ్చిపెట్టే శ్మశాన వాటికను అక్కడ కనుగొన్నాను. అది చక్కగా నిశ్శబ్దంగా ఉంది. చలి నుండి కాపాడుకోవటానికి కంబలితో తయారు చేసిన పొడుగాటి తెల్లని గౌను ధరించి రాత్రిపూట ధ్యానం చేసుకోవడానికి శ్మశాన వాటికకు వెళ్ళేవాడిని. పహారా కాచే 2 పోలీసులు ఎవరైనా దుండగులు ఉన్నారేమోనని చూడ్డానికి ఒక రాత్రి శ్మశాన వాటికి గుండా టార్చ్ లైట్ వేసుకుంటూ వచ్చారు. ఒక ఆంగ్లేయ ఆఫీసరు జ్ఞాపకార్థం కట్టిన కట్టడము మీద కూర్చొని నేను ధ్యానం చేసుకుంటున్నాను. తలతో సహా నేను కంబలితో కప్పుకొని ఉన్నాను. పోలీసులు దూరం నుండి టార్చ్ లైట్ కాంతిలో నా దిశగా చూసి పూర్తిగా కంబలి కప్పుకొని ఉన్న మానవాకారమును చూసి ఉలిక్కిపడ్డారు. వారు పోలీస్ స్టేషన్కు పరిగెత్తి వెళ్ళి తక్కిన పోలీసులతో అధికారులతోనూ శ్మశాన వాటికలో తాము దెయ్యాన్ని చూశామని చెప్పారు. ఈ పుకారు ఊరిలో అంతా తెలిసి జనం భయభ్రాంతులయ్యారు. మరుసటి రోజు రాత్రి పోలీసు సూపరింటెండెంట్ తక్కిన ఆయుధ బలగంతో శ్మశాన వాటికకు వచ్చి నా మీద లైటు వేశారు. ధ్యానంలో ఉన్న నాకు వాళ్ళ ఉనికి తెలియలేదు. అందుచేత నేను కదలలేదు. వాళ్ళంతా నేను దెయ్యాన్ని అనుకున్నారు. దెయ్యాలను తుపాకీ గుళ్ళు ఏమైనా చేయగలవా అని చూడ్డానికి వాళ్ళు తుపాకులు నా మీదకు గురిపెట్టారు. ఆగండి, ముందు నీవెవరు అని గర్జించి అడుగుదాము. బహుశా అది దెయ్యం కాక మనిషి అవ్వవచ్చును అని పోలీసు సూపరింటెండెంట్ అన్నారు. వాళ్ళు సమీపానికి వచ్చి నేను కూర్చున్న కట్టడమును చుట్టివేశారు. అయినా వాళ్ళకి ముసుగులో ఉన్నది ఏమిటో అంతుబట్టలేదు. అప్పుడు గాలిలోకి తుపాకీ పేల్చారు. ఎందుచేతనో నాకు మనుష్యులున్నట్లు అనిపించి ధ్యానాన్ని ఆపివేశాను. నా ముసుగును తొలగించి నా నిశ్చలతను ఎందుకు భంగం చేస్తున్నారు? మీకు ఏమిటి కావాలి అని అడిగాను. ఆ ఆంగ్లేయ అధికారికి నన్ను బాగా తెలుసు. నా నిశ్చలతను భంగం చేసినందుకు ఆయన క్షమార్పణలు చెప్పి ఆ ప్రాంతంలో పహారా చేసే పోలీసులకు ప్రతిరోజు రాత్రి నాకు వేడి తేనీరు సరఫరా చేయమని ఆజ్ఞాపించారు. అలాగా ప్రజలను భయభ్రాంతులు చేసిన దెయ్యమన్న కల్పిత కథ ముగిసింది. పోలీసు సూపరింటెండెంట్ పూసు గారికి అప్పటి నుండి నన్ను కలుసుకోవాలని కోరిక. మనిషిలో భయం యొక్క ప్రవృత్తి ఎలాగ ఉంటుందని ఒకరోజు ఆయన నన్ను అడిగారు. అన్ని భయాలలో చనిపోతామన్న భయం మానవ హృదయంలో దృఢంగా నాటుకొని ఉంటుందని ఆయనకు చెప్పాను. తమను రక్షించుకోవాలన్న ప్రగాఢమైన కోరిక భ్రమలకు దారితీస్తుంది. భయాలు మానవుడిని వెంటాడుతూ ఉంటాయి. ఆయన తన మతిస్థిమితం కోల్పోయి ఏవేవో ఊహించుకుంటూ తనకు తోచిన ఆలోచనలనే ప్రతిబింబిస్తాడు. అలాగే మరలా ఆలోచిస్తూ ఈ ప్రక్రియలో మునిగిపోతాడు. భయం మానవుని ప్రధాన శత్రువు. శ్రీ పూసు గారికి దెయ్యాలంటే విపరీతమైన భయం. నేనెప్పుడైనా దెయ్యాన్ని చూశానేమోనని తెలుసుకోవాలనుకున్నారు. దెయ్యాలకు రారాజుని నేను చూశాను. అతనే మానవుడు.
ఎప్పటి వరకు తన మనస్సులో వస్తువులతో తనను సరిపోల్చుకుంటాడో అప్పటి వరకు అతడు దెయ్యం. ఏ రోజైతే ఆయన తన నిజ స్వరూపాన్ని కనుగొనగలడో అతను భయాలకు అతీతుడవుతాడు అని చెప్పాను. అప్పటి నుండి చాలా మంది నన్ను కలియడానికి రావడం మొదలుపెట్టారు. నా స్నేహితుడైన పూసు గారు ఏ కారణం చేతనో రాజీనామా చేసి ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. నేను ఆ పట్టణం విడిచి ఆల్మోరా పర్వతాలకు వెళ్ళాను. భయాల ఒత్తిడిలో జీవించే అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చాను. ఎందుచేతనంటే ప్రతి నిమిషం భయపడుతూ కూర్చుంటే జీవితంలో ఆనందం లేదు. భయాలను ఎదుర్కోకుండా వాటిని మనం బలపరుస్తున్నాము. ఆధ్యాత్మిక పదానికి భయం, బద్ధకం ప్రబల శత్రువులు. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 5, అంతర్భాగము. పాములంటే నా భయం. నాకున్న భయం గురించి మీకు చెప్తాను. నా చిన్నతనంలో నాకు సాధారణంగా భయం అనేది లేదు. ఉప్పొంగిన గంగా నది ఈదుతూ దాటేవాడిని. పులులుంటాయన్న లవవేసమైన భయం లేకుండా అరణ్యంలోకి వెళ్ళేవాడిని. కానీ పాములంటే మటుకు విపరీతమైన భయం ఉండేది. చాలాసార్లు వాటికి ఎదురుపడ్డాను. కానీ నా భయాన్ని అందరి దగ్గర, ఆఖరికి మా గురుగారి వద్ద కూడా దాచాను. 1939 సెప్టెంబర్ మాసంలో ఒకసారి నేను మా గురువుగారు ఋషికేశ్కు వచ్చాము. మేము వీరభద్రకు వెళుతూ దారిలో ఇప్పుడు నా ఆశ్రమము ఎక్కడ ఉందో అక్కడ బస చేశాము. ఉదయాన్నే గంగలో స్నానం చేసి ఒడ్డుపైన ధ్యానానికి కూర్చున్నాను. అప్పటికే మధ్యలో ఆపకుండా 2-3 గంటలు ధ్యానంలో కూర్చోవటం అలవాటు చేసుకున్నాను. 7:30 గంటల ప్రాంతంలో నేను కళ్ళు విప్పినప్పటికీ ఎదురుగా ఒక తాచుపాము ఉంది. సగం వరకు చుట్టుకొని మిగతాది నిలువుగా ఉంది. నా నుంచి ఎదురుగా 2 అడుగుల దూరంలో నిశ్చలంగా కూర్చొని నన్ను చూస్తూ ఉంది. భయభ్రాంతుణ్ణి అయి వెనువెంటనే కన్నులు మరలా మూసివేశాను. నాకేమి చేయాలో పాలుపోలేదు. కొన్ని నిమిషాల తర్వాత మరలా కన్నులు విప్పాను. ఆ పాము కదలకుండా అక్కడే ఉంది. చెంగున గెంతు వేసి అక్కడి నుండి పారిపోయాను. కొన్ని గజాలు పరిగెత్తాక ఆగి వెనక్కి చూశాను. ఆ తాచుపాము మెల్లిగా తుప్పల్లోకి కదలడం మొదలుపెట్టింది. నేను మా గురువుగారి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాను. ఆయన నవ్వి, ఎవరైనా గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ప్రతి ప్రాణి ధ్యానముద్రలో ఉండటము సహజం అని చెప్పారు. ఇంకొకసారి చాలా రకముల శిక్షణ పొందిన తర్వాత పాములతో మరొక భయంకర అనుభవము అయింది. హిందూ సంస్కృతికి నిలయమని అనుకునే దక్షిణ భారతదేశానికి నన్ను వెళ్ళమన్నారు. వాన పడుతూ చలిగా ఉన్న ఒక సాయంత్రం ఒక దేవాలయంలో తలదాచుకోవడానికి వెళ్ళాను. నువ్వు స్వామివారివైతే నీకు ఆశ్రయం ఎందుకు అని మొదట వాళ్ళు అన్నారు. అప్పుడు ఒక వనిత దేవాలయములో నుండి వచ్చి నాతో రండి, మీకు ఆశ్రయం ఇస్తాను అన్నారు. నన్నామె 6 అడుగుల చతురస్రపు గుడిసెలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ నన్ను బస చేయమని చెప్పి వెళ్ళిపోయింది. నా వద్దకు కూర్చునడానికి ఒక జింక చర్మము, శాలువ, తుండుగుడ్డ మాత్రమే ఉన్నాయి. గుడిసెలో వెలుతురు లేదు. కానీ లోనికి వచ్చే దారి నుండి వస్తున్న వెలుతురులో కొంత చూడగలిగాను. కొద్ది క్షణాల తర్వాత నా ముందు ఒక తాచుపాము ప్రాకడము, మరొకటి నా ప్రక్కన ఉండటము చూశాను. త్వరలోనే గుడిసెలో చాలా పాములు ఉన్నట్లు తెలుసుకున్నాను. నేను ఒక పాముల దేవాలయంలో ఉన్నానని గ్రహించాను. ఇది చాలా ప్రమాదకర పరిస్థితి. నాకు భయమేసింది. నేను ఇంకా స్వామి అవ్వటానికి తయారవుతున్నాను. ఆమెమో నేను నిజమైన స్వామి అవునో కాదో పరీక్షించాలనుకున్నది. నాకు చాలా భయం వేసింది. కానీ ఆలోచించాను, నేను రాత్రి పారిపోతే ఎక్కడికి వెళ్ళగలను? నేను ఒకవేళ చనిపోయినా సర్వసంగ పరిత్యాగి ఆచరించవలసిన సూత్రాలు అందరికీ తెలుస్తాయి అని నిశ్చయించాను. ఆమె జ్ఞానిలాగా కనిపించలేదు. అయినా ఆమె ఈ గుడిసెలోనికి రాగలిగింది. అలాంటప్పుడు ఏ హాని జరగకుండా నేను ఎందుకు ఇక్కడ ఉండలేను అని ఆలోచించాను. అప్పుడు మా గురువుగారి మాటలు జ్ఞాపకం చేసుకుని నేను స్వగతంగా అనుకున్నాను, నేను నిశ్చలంగా కూర్చుంటే పాములు నన్ను ఏం చేస్తాయి? వాటికి కావలసినవేవి నా దగ్గర లేవు అని రాత్రంతా నిశ్చలంగా కూర్చొని గమనిస్తూ ఉండిపోయాను. నేను
నేను పోగొట్టుకున్నదంతా నా ధ్యానం. నా ధ్యానం అంతా పాముల మీదే ఉంది. ఈ 2 అనుభవాలు జరిగినా నాకు పాములంటే భయం పోలేదు. యువస్వామినైనా ఎంతోమంది ఉన్నత ఉద్యోగస్తులతో సహా వచ్చి నాకు ప్రణమిల్లారు. నేను వాళ్ళని దీవించేవాడిని. కానీ లోలోపల పాములంటే అదో భయం మిగిలిపోయింది. భయరహిత సిద్ధాంతాలు, బ్రహ్మసూత్రాలు నా విద్యార్థులకు బోధించేవాడిని. కానీ అంతర్గతంగా నాలో భయం ఉండిపోయింది. నా బుద్ధి కుశలతనంతా వినియోగించి భయం పోగొట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేశాను. ప్రయత్నిస్తున్న కొలది భయం పెరుగుతూ వచ్చింది. ధ్యానానికి కూర్చున్నప్పుడు తరచుగా కళ్ళు విప్పి చుట్టూ చూసేవాడిని. ఎక్కడికి వెళ్ళినా పాముందేమోనని చూసేవాడిని. ఆఖరికి నాలోనే నేను ఇలా అనుకున్నాను, ఎలాగైనా ఈ భయము నువ్వు తొలగించుకోవాలి. ఈ ప్రయత్నంలో నువ్వు చనిపోయినా పర్వాలేదు. ఇది నీ పెరుగుదలకు మంచిది కాదు. నిన్ను గౌరవిస్తూ, ప్రేమిస్తూ, నీ మీద ఆధారపడే వ్యక్తులకు నువ్వు ఎలాగ దారి చూపిస్తావు? ఈ భయం పెట్టుకొని ప్రజలకు దారి చూపిస్తావా? ఓరి మోసగాడా! మా గురువుగారి దగ్గరకు నేను వెళ్ళి నమస్కరించి అయ్యా అన్నాను. నీకేమి కావాలో నాకు తెలుసును. నీకు పాములంటే భయం అని అన్నారు ఆయన. మరి మీకు తెలిసినప్పుడు ఆ భయం ఎలాగ పోగొట్టుకోవాలో నాకు ఎందుకు చెప్పలేదు అని ఆయనను అడిగాను. నేనెందుకు చెప్పాలి? నువ్వు నన్ను అడగాలి. ఈ భయాన్ని నువ్వు నా దగ్గర ఎందుకు దాచావు అని అడిగారు. ఆయన వద్ద నేనేమి రహస్యాలు దాచలేదు. ఎందుచేతనో ఈ భయం గురించి ఆయనకు చెప్పలేదు. అప్పుడు ఆయన నన్ను అడవికి తీసుకుని వెళ్ళారు. రేపు తెల్లవారుతున్న దగ్గర నుంచి మనము మౌనం పాటిస్తున్నాము. ఉదయమే 3:30 గంటలకు నువ్వు లేచి వెళ్ళి మనము చేయబోయే ఒక ప్రత్యేక పూజ కోసం ఆకులు, అడవి పూలు ప్రోగు చేసుకుని రా అని అన్నారు. మరుసటి రోజు ఉదయము నేను ఒక పెద్ద ఆకుల ప్రోగుని చూశాను. ఆ చీకటిలో ఆ ప్రోగుని ఎత్తినప్పుడు దానిలో ఒక తాచుపాము ఉందని గ్రహించాను. అది నా చేతులలో ఉంది. దాని నుండి తప్పించుకునే మార్గం లేదు. నాకేం చేయాలో తోచలేదు. నేను ఎంత భయకంపితుడనయ్యానంటే స్పృహ కోల్పోయే పరిస్థితికి వచ్చాను. నా చేతులు వణుకుతున్నాయి. మా గురువుగారు అక్కడ ఉన్నారు. దానిని ఇలా తీసుకొనిరా అన్నారు. నేను భయంతో వణికిపోతున్నాను. అది నిన్ను కాటువేయదు అని ఆయన అన్నారు. అయినప్పటికీ లోలోని భయం పెరుగుతూ వచ్చింది. నా మనసు నువ్వు చేతిలో పట్టుకొని ఉన్నది చావుని అని అన్నది. నేను మా గురువుగారిని నమ్మాను. అయినా నా విశ్వాసం కన్నా భయమే ఎక్కువగా ఉన్నది. పాముని నువ్వెందుకు ప్రేమించలేవు అని ఆయన అడిగారు. ప్రేమ అని నేను అరిచాను. భయంతో ఉన్నప్పుడు దేనినైనా ఎలాగ ప్రేమించగలరు? ఇది సామాన్యంగా ప్రపంచంలో కనపడే పరిస్థితి. నీకు ఏ వ్యక్తి గురించి భయం ఉంటే ఆయనని నువ్వు ప్రేమించలేవు. మనకు తెలియకుండానే ఎల్లప్పుడూ ఆయన గురించి భయపడుతూ ఉంటాము. మనకు తెలియకుండానే భయం లోపల పెరుగుతూ ఉంటుంది. చూడు, ఎంత అందమైన ప్రాణం అది. అది అంతటా తిరుగుతూనే ఉంటుంది. కానీ శుభ్రంగా మురికి లేకుండా ఉంటుంది. నువ్వు ఎప్పుడు శుభ్రంగా ఉండలేవు. నువ్వు ప్రతిరోజు స్నానం చేయాలి. ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నిటిలో పరిశుభ్రమైనది అని మా గురువుగారు సెలవిచ్చారు. అది పరిశుభ్రమైనదే, కానీ ప్రమాదకరమైనది కూడా అని నేను అన్నాను. మానవుడు పాము కన్నా ఎక్కువ అపరిశుభ్రత కలవాడు, విషపూరితుడు. అతడు ఇతరులకు హాని చేయగలడు, చంపగలడు. ప్రతి దినము కోపరూపంతోనూ చెడ్డ ఆలోచనలతోనూ తనతో జీవిస్తున్న వాళ్ళపై విషం చిందిస్తుంటాడు. పాము ఎప్పుడూ అలాగ చేయదు. ఆత్మరక్షణకు మాత్రమే అది కాటు వేస్తుంది అని ఆయన నాకు చెప్పారు. ఆయన ఇంకా ఇలా అన్నారు. నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ వేలు నీ కన్నును పొడుస్తుందా? నీ పళ్ళు నీ నాలుకను కరుస్తాయా? మన అన్ని అవయవాలు ఒక దేహానికి చెందినవన్న అభిప్రాయము ఒకటి ఉంది. అలాగే అన్ని ప్రాణులు ఒకటేనన్న అభిప్రాయము మనకి వచ్చిన రోజున మనం ఏ ప్రాణికి భయపడము. ఆయన మాట్లాడుతున్నంతసేపు నేను ఆ పాముని చేతిలోనే పట్టుకొని ఉన్నాను. క్రమేపీ నా భయం తగ్గిపోయింది. నేను ఆలోచించడం మొదలుపెట్టాను. పాములను నేను చంపనప్పుడు పాము నన్ను ఎందుకు కాటువేయాలి? కారణం లేకుండా పాము ఎవరిని కాటువేయదు. అవి నన్ను ఎందుకు కాటువేయాలి? నేను ప్రత్యేకించి ఎవరిని కానే. క్రమేపీ నా మనసు మామూలుగా పనిచేయడం మొదలుపెట్టింది. ఆ అనుభవం తర్వాత మరింకెప్పుడు పాములంటే నేను భయపడలేదు. జంతువులు తమ సహజ బుద్ధితో ప్రేమ, ద్వేషాలు రెండింటినీ పసిగడతాయి. వాటికి వెంటనే స్పందిస్తాయి.
వాటికి హాని కలిగించాలని మనకి ఉద్దేశం లేకపోతే అవి ఎదురు తిరగక స్నేహాన్ని అందిస్తాయి. ఆఖరుకు క్రూర జంతువులు కూడా మానవులు సహచర్యం కోరుకుంటాయి. హిమాలయ లోయలలో ఎన్నో సంవత్సరములు జంతువులలో ఈ ప్రకృతిని గమనించాను. అవి రాత్రుల్ రాత్రులలో గ్రామాల దగ్గరకు వచ్చి ప్రాతకాలాన్ని అడవులకు తిరిగి వెళ్ళిపోతాయి. అవి మానవులకు దగ్గరగా ఉండాలన్నట్టు కనిపిస్తాయి. కానీ మానవుని దౌర్జన్య ప్రవృత్తికి భయపడతాయి. తన ఒంటెత్తు గుణంతో, భవబంధాలతో, ద్వేషంతో మానవుడు తన యథార్థ స్వభావంతో సంపర్కం పోగొట్టుకొని జంతువులను భయపెడతాడు. దానితో అవి తమ ఆత్మరక్షణకై దాడి చేస్తాయి. జంతువులతో మానవుడు సౌమ్యంగా ప్రవర్తిస్తే అవి ఆయనపై దాడి చేయవు. నేను తరచుగా వాల్మీకి, సెయింట్ ఫ్రాన్సిస్, బుద్ధుడు జంతువులను ఎలా ప్రేమించేవారో గుర్తుపెట్టుకొని వాళ్ళ అడుగుజాడల్లో నడవటానికి ప్రయత్నిస్తాను. భయం అభద్రతకు కారణభూతం అవుతుంది. అది మనస్సుని నిలకడ లేకుండా చేస్తుంది. అది మానవ స్వభావము మీద ప్రాబల్యం చూపిస్తుంది. వ్యాధిగా మారిన భయము మానవ జీవితాన్ని ఆధీనంలో తీసుకొని ఆఖరుకి అతడిని పిచ్చాసుపత్రికి వెళ్ళేలాగా చేస్తుంది. భయాన్ని పరిశీలిస్తే అది ఊహల మీద ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. కానీ అదే ఊహ ఒక విధమైన వాస్తవాన్ని కూడా రూపొందించగలదు. భయం ప్రమాదాలను సృష్టించడం నిజం. అటువంటప్పుడు మానవులు తాము సృష్టించుకున్న ప్రమాదాల నుండి తమను తాము రక్షించుకోవాలి. మన కలలన్నీ ఇవాళ కాకపోతే రేపు నిజమవుతాయి. వాస్తవానికి భయం ప్రమాదాలకు దారితీస్తుంది. కానీ మనం సామాన్యంగా ప్రమాదాల వల్ల భయం వస్తుందని అనుకుంటాము. భయం మన ఊహల నుండి వచ్చే మహమ్మారి. అన్ని భయాల గందరగోళాలకు ఆచరణలో చూపించగలిగిన అనుభవము ఏదైనా తారసిల్లినప్పుడు అది పటాపంచలవటం నేను చూశాను. సమాధి స్థితి చేరుటకు యోగ సూత్రాలలో మొదటి 10 నిబద్ధతలు ప్రాథమిక అవసరాలు. వానిలో మొదటిది అహింస. అహింస అనగా చంపకుండుట, హాని చేయకుండుట, అపాయము చేయకుండుట. స్వార్థ అహంకార పర్వతములతో మానవుడు మొద్దుబారి అంతర్బుద్ధికి గూర్చిన సహజ శక్తిని కోల్పోతాడు. అంతర్బుద్ధి ఇన్స్టింక్ట్ ఎంతో గొప్ప శక్తి. దానిని సక్రమంగా వాడగలిగిన నాడు అది ఉదాత్తమైన అహింసా పదంలో వెళ్ళడానికి సహాయపడుతుంది. హిందూ దేశ పర్వతాలలో అడవులలో తిరిగిన అన్ని సంవత్సరాలలో నేను ఎక్కడా కూడా ఏ క్రూర జంతువు, ఏ సాధువును, స్వామిని, యోగిని గాయపరిచాయని ఎక్కడా వినలేదు. వాళ్ళెప్పుడూ జంతువుల నుండి, ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించుకోవటానికి ప్రయత్నించరు. వాళ్ళ అంతర్గత శక్తి వాళ్ళని భయరహితులను చేస్తుంది. అటువంటి భయరహితుడు తన వ్యక్తిగత చైతన్య స్థితిని దాటి సర్వవ్యాప్తమైన చైతన్యముతో ఒకటవుతాడు. ఎవరిని చంపగలరు? శరీరము ఎప్పుడో ఒకప్పుడు మట్టిలో కలిసిపోవాలి. కానీ ఆత్మ నిత్యము. హిమాలయాల ఒడిలో నివసించే అన్ని వర్గాల ఋషులు ఈ దృఢ నమ్మకముతో ఏకీభవిస్తారు. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 5, అంతర్భాగము. పులిగుహలో. నేను ఒకసారి ఒంటరిగా నేపాల్ కొండల దిశగా తరై బవార్లో ప్రయాణిస్తున్నాను. నేను నేపాల్ రాజధాని అయిన కాఠ్మండూకు వెళ్తున్నాను. నేను రోజుకి 20-30 మైళ్ళ వరకు నడిచేవాడిని. సూర్యాస్తమయం తర్వాత మంట రాజేసి ధ్యానించి విశ్రమించేవాడిని. మరుసటి రోజు ప్రాతకాలము 4 గంటలకు నడక మొదలుపెట్టి 10 గంటల వరకు నడిచేవాడిని. అప్పుడు మధ్యాహ్న సమయంలో నీటి దగ్గరగా ఉన్న ఏ చెట్టు నీడలోనో కూర్చొని మరలా 3:30 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ప్రయాణం చేసేవాడిని. నేను చెప్పులు లేకుండా ఒక కంబలి, పులి చర్మము, కూజ నీరు మోసుకుంటూ నడిచేవాడిని. ఒక సాయంత్రము 6 గంటల ప్రాంతంలో నేను బాగా అలసిపోయాను. రహదారికి 2 మైళ్ళ దూరంలో ఉన్న ఒక గుహలో చిన్న కునుకు తీయాలని నిశ్చయించాను. ఈ చిన్న గుహలో నేల తేమగా ఉండటంతో నా కంబలిని నేల మీద పరిచాను. ఇంకా పడుకొని కళ్ళు మూసానో లేదో 3 చిన్న పులి పిల్లలు నా మీదకు గెంతి చిన్నగా అరుస్తూ నా దేహాన్ని గోకాయి. అవి ఆకలితో ఉండి
నేను వాటి తల్లిననుకున్నాయి. అవి 10, 15 రోజుల కూనలయి ఉంటాయి. కొన్ని నిమిషాలు పడుకొని ఉంటూ వాటిని నిమిరాను. నేను లేచి కూర్చున్నాను. ఎదురుగా గుహ ముఖద్వారం దగ్గర వాటి తల్లి నిల్చొని ఉంది. ఆ పులి నా మీదకు గెంతి నన్ను గాయపరుస్తుందని ముందు భయపడ్డాను. ఇంతలో నాకొక బలీయమైన భావన కలిగింది. నాకీ పులి పిల్లలను హాని చేయాలన్న ఆలోచన లేదు. ఆ తల్లి గుహద్వారము వద్ద నుండి తప్పుకుంటే నేను బయటికి వెళ్ళిపోతాను అని అనుకున్నాను. నా కంబలిని, కూజాని చేతుల్లోకి తీసుకున్నాను. ఆ పులి వెనక్కి తగ్గింది. నేను గుహ బయటకు వెళ్ళిపోయాను. ఆ ద్వారానికి సుమారు 15 అడుగుల దూరము నేను వెళ్ళాక, మెల్లిగా ఆ పులి తన పిల్లలను వెళ్ళి చేరింది. ఇలాంటి అనుభవాలు మనకు భయాన్ని అదుపులో పెట్టుకోవడంలో సహాయపడతాయి. ఇవి మనుషులకు, జంతువులకు మధ్యనున్న ఐక్యతకి క్షణ నిదర్శనాలు చూపిస్తాయి. జంతువులు సులభంగా దౌర్జన్యాన్ని, భయాన్ని పసిగడతాయి. అప్పుడవి ఆత్మరక్షణార్థము క్రూరంగా తయారవుతాయి. కానీ జంతువులు మచ్చిక అయినప్పుడవి మానవులకు రక్షణ ఇస్తూ సహకారిగా ఉంటాయి. ప్రమాదకర పరిస్థితులలో మనుషులు ఒకరినొకరు విడనాడవచ్చును. కానీ జంతువులు అలాగ చాలా అరుదుగా చేస్తాయి. అన్ని ప్రాణులకు ఆత్మరక్షణ భావము ఉంటుంది. మనుష్యుల కంటే జంతువులకు ఎక్కువ ఆత్మీయత, ప్రేమభావం ఉంటుంది. వాటి స్నేహము మీద ఆధారపడవచ్చును. మనుష్యుల మధ్య సంబంధాలు ఎన్నో షరతులతో కూడినది. జంతువుల స్నేహము షరతులు లేనిది. మన చుట్టూ మనమే గోడలు కట్టుకొని, మన అంతరాత్మతోనూ తర్వాత ఇతరులతోనూ ఉన్న సాన్నిహిత్యాన్ని పోగొట్టుకుంటాయి. ఇతరులతో మన బాంధవ్యంకుండే ప్రాకృతిక సహజ స్పందనాన్ని మనము తిరిగి పొందగలిగితే మనం ఎక్కువ శ్రమ లేకుండా పరిపూర్ణులమవుతాము. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్.